అంటే ఈ కోర్సులో ఏం డెలివర్ చేయబోతుందో దాని గురించి డిస్కస్ చేసుకుంటాం ప్రస్తుతం. సో ప్రస్తుతం ఫస్ట్ నేను అసలు జనరేటివ్ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, రైట్? సో జనరేటివ్ ఇది వన్ ఆఫ్ ది డొమైన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసేసరికి మీకు జనరేటివ్ మటుకే కాదు, వేరే అదర్ డొమైన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు కేవలం టైం సిరీస్ మటుకి మనం డీల్ చేసాం అనుకోండి, అది టైం సిరీస్ అంటే ఫైనాన్షియల్ డేటా ఇలాంటి ఉందనుకోండి, అది టైం సిరీస్ డొమైన్ కింద వస్తుంది. అదే కేవలం ఇమేజెస్ మట్టి డీల్ చేసాం అనుకోండి, మీకు అది కంప్యూటర్ విజన్ డొమైన్ కింద వస్తుంది. రీఎన్ఫోర్స్మెంట్ అని ఇప్పుడు టెస్లా కార్ ఉంది, టెస్లా కార్ ఉంది, అది అక్కడ యూజ్ చేసే రీఎన్ఫోర్స్మెంట్. సో జనరేటివ్ ఏలో మల్టిపుల్ టెక్నిక్స్ యూజ్ చేస్తారు. మెయిన్ పర్పస్ ఏంటంటే జనరేటివ్ యొక్క పర్పస్ కంటెంట్ జనరేట్ చేయడం. కంటెంట్ అంటే ఏ రకమైన కంటెంట్, అది టెక్స్ట్ కావచ్చు, కోడ్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, లేదా ఆడియో కావచ్చు. సో ఈ రకమైన కంటెంట్ జనరేట్ చేసే డొమైనే జనరేటివ్ ఏ అని అంటాం. జనరేట్ చేస్తుంది, అందువల్ల జనరేటివ్ ఏ అని పేరు వచ్చింది అనమాట దీనికి. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మిషన్ లెర్నింగ్ అని మాట్లాడుకున్నాం కదా, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ డిఫరెన్స్ ఏంటంటే, మిషన్ లెర్నింగ్ అనేది ఒక బ్రెయిన్ లాగా అనమాట. ఇట్స్ లైక్ ఏ బ్రెయిన్. అదే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్లీట్ ఎకో సిస్టమ్ అనమాట. ఇప్పుడు టెస్లా కార్ తీసుకున్నట్లయితే, ఇప్పుడు టెస్లా కార్ అండ్ కంప్లీట్ ఎకో సిస్టమ్. అక్కడ మీకు సెన్సర్స్ ద్వారా ఇన్పుట్ తీసుకొని, సపోజ్ ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ ఉంది, రైట్? అది వీడియో తీసుకుంది, అది ఇమేజ్ తీసుకొని అది మిషన్ లెర్నింగ్ మోడల్కి ఫీడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ మిషన్ లెర్నింగ్లో మోడల్స్ అనేవి ఉంటాయి. సో మోడల్ ఫీడ్ చేస్తే ఆ ఇన్పుట్ని, సెన్సర్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ని అది ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది అనమాట. రైట్కి వెళ్ళు, లేదా లెఫ్ట్కి వెళ్ళు, స్ట్రైట్గా వెళ్ళు, లేదా స్టాప్ చేయి. సో మిషన్ లెర్నింగ్ పర్పస్ ఏంటంటే బ్రెయిన్ లాగా అనమాట. జస్ట్ మీ ఇన్పుట్ తీసుకొని ప్రాసెస్ చేసి మోడల్లో అవుట్పుట్ ఇస్తుంది. సో అది ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. సో ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకొని ఆ కంప్లీట్ ఎకో సిస్టమ్, లెట్స్ టేక్ ఇప్పుడు ఈ కార్ ఉంది, టెస్లా కార్ ఉంది, ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ సిగ్నల్ పడింది, స్టాప్ చేయి అనగానే ఆ ఇన్స్ట్రక్షన్ ఇవ్వగానే ఆ కార్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, దానికి తగ్గట్టుగా ఇన్స్ట్రక్షన్ తగ్గట్టుగా ఆ ఎకో సిస్టమ్ బిల్డ్ చేయాలి కదా. సో ఆ కంప్లీట్ ఎకో సిస్టమ్ని మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటాం. జనరేటివ్ ఏ అనేది ఏంటి, మెనీ యూస్ కేసెస్ ఉన్నాయి. మెయిన్గా ఇప్పుడు జనరేటివ్ ఏ అనేది కేవలం కంటెంట్ చేయడం కోసం మాత్రమే. ఆ కంటెంట్ జనరేట్ ఇన్ సెన్స్ ఆ చాట్ బాట్ అయి ఉండొచ్చు, రైట్? లేదా టెక్స్ట్ జనరేషన్, సపోజ్ ఒక లైన్ ఇచ్చారు, ఆ లైన్ బేస్ చేసుకొని ఒక స్టోరీ జనరేట్ చేయాలి, లేదు ఒక పీడిఎఫ్ ఇచ్చారు, అది సమ్మరైజ్ చేయాలి, రైట్? లేకపోతే ఇప్పుడు ఒక మూవీ రివ్యూ ఇచ్చారు, మూవీ రివ్యూ కానీ అది క్లాసిఫై చేయాలి, ఇది పాజిటివా నెగిటివా అని. సో ఇవన్నీ ఒక టెస్ట్ క్లాసిఫికేషన్ కింద వస్తుంది అన్నమాట ఇది, ఈ పర్టికులర్ ప్రాబ్లం. సో వేరియస్ యూస్ కేసెస్ ఉన్నాయి దీంట్లో జనరేటివ్ ఏలోనే. ఇప్పుడు మీకు హగ్గింగ్ ఫేస్ అని ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. హగ్గింగ్ ఫేస్ ప్లాట్ఫామ్కి వెళ్ళినప్పుడు మీకు వేరియస్ వెళ్తాను. లెట్ మీ లాగిన్. ఇక్కడ మోడల్స్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు వేరియస్ ఇప్పుడు నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే జస్ట్ ఎప్పుడైనా సరే టెక్స్ట్ డేటాని హ్యాండిల్ చేసేటప్పుడు దాన్ని ఆ డొమైన్ని ఏమంటామంటే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటాం. కాకపోతే ఈ జనరేటివ్ అనేది కేవలం టెక్స్ట్ డేటా మటుకే కాదు. ఇట్ హెస్ బీన్ ఎక్స్పెండెడ్ టు ఇమేజెస్, వీడియోస్ అండ్ ఆడియోస్ ఆల్సో. కోడ్ అనేది కేవలం టెక్స్ట్ ఫార్మాట్, టెక్స్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు మీరు. ఓకే, సో ఇక్కడ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కేవలం టెక్స్ట్ రిలేటెడ్. మీకు మోడల్ సైజ్ ఇంతకుముందు నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మోడల్స్ ఎంత లెస్ దెన్ గిగాబైట్ ఆర్ 2 GB ఉండేవి. ఇప్పుడు ఏంటంటే హండ్రెడ్స్ ఆఫ్ గిగాబైట్స్ ఉన్నాయి మోడల్స్ అనేవి. అందువల్ల పేరు అనేది మారింది. టెక్స్ట్ డేటా ఏదైనా సరే టెక్స్ట్ కానీ కోడ్ కానీ జనరేట్ చేసి జనరేటివ్ మోడల్స్ని ఏమంటామంటే LLM అంటాం, లార్జ్ లాంగ్వేజ్. బికాస్ ఆఫ్ ఇట్స్ హ్యూజ్ సైజ్, మోడల్ సైజ్ వల్ల అది లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని పెట్టడం స్టార్ట్ చేశారు. ఓకే, సో ఈ కోర్స్ ద్వారా మీరు నేర్చుకునేది ఏంటంటే జనరేటివ్ AI డొమైన్ మీద మనం ఫోకస్ చేయబోతున్నాం. టెక్స్ట్, కోడ్, ఇమేజ్, వీడియోస్, ఆడియో ఇలాంటివి ఎలా జనరేట్ చేయొచ్చు, ఇవి ఏ విధంగా మనకి రియల్ టైంలో యూజ్ అవుతాయి. మెయిన్గా మనం ఫోకస్ చేసేది ఏంటంటే టెక్స్ట్, కోడ్ మీద, ఇది మ్యాక్సిమం ఇమేజెస్ మీద ఫోకస్ చేస్తాం. ఎందుకంటే ప్రస్తుతం వీడియోస్ మీద లేదా ఆడియోస్ మీద ఉన్న మోడల్స్
ప్రొడక్షన్ గ్రేడ్ కాదు. సో మనం ప్రొడక్షన్లో యూజ్ చేయం. సో ప్రొడక్షన్ని మేము మెయిన్గా ఫోకస్ పెట్టుకొని ఈ కోర్స్ అన్ని డ్రాఫ్ట్ చేయడం జరిగింది. ఓకే. సో ఇంతవరకు చెప్పిన దాంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా కంటెంట్లోకి వెళ్ళదు, ఏ కంటెంట్ ఏ టాపిక్స్ డిస్కస్ చేస్తాం అనేది. బట్ మీకు జనరేటివ్ అనేది ఓవరాల్ ఓవర్వ్యూ ఇస్తున్నాను అంతే. సో ఎల్ఎల్ఎం అనేది బేసిక్గా ఇది టెక్స్ట్ అండ్ కోడ్ జనరేషన్ చేయడానికి యూజ్ చేస్తారా? మీరు ఎంత ఇంటరాక్టివ్గా ఉంటే అంత మంచిదండి. సిల్లీ డెమాన్స్ట్రేషన్ సెషనే కాబట్టి క్వశ్చన్స్ మీరు హెసిటేట్ చేయొద్దు. సిల్లీ క్వశ్చన్ అనిపించినా కూడా అడగచ్చు, యాజ్ లాంగ్ యాజ్ ఆ టాపిక్ జనరేటివ్ గురించి అయినట్లయితే. హలో రాఘవ్, మీరు మాట్లాడుతున్నారా? నాకైతే ఏం వినిపించట్లేదు, అందువల్ల. మేబీ హలో హలో మాకు వినిపిస్తుంది. మెసేజ్ చేయండి. మీరు మాట్లాడడానికి ట్రై చేస్తున్నారా సతీష్? వినిపిస్తుందండి. చాలా మంది మాట్లాడడానికి ట్రై చేస్తున్నట్టున్నారు. ఆడియో ఇష్యూ వల్ల ఇది అవ్వట్లేదు. సార్ ఒకసారి మెసేజ్ చేయండి. ఎవరన్నా మాట్లాడడానికి ట్రై చేస్తారా? అన్మ్యూట్ చేసుకొని. మెసేజ్ చేయడానికి కూడా ఎనేబుల్ లేదు చాట్ కి. అదే మెసేజ్ కూడా ఎనేబుల్ లేదు. ఆడియో ఇష్యూ ఏదో ఉన్నట్టుంది. వాళ్ళు మాట్లాడుతుంటే నాకు వినిపించట్లేదు. అసలు మాట్లాడలేదా లేదా అంటే మాట్లాడుతున్నారు సార్, నాకు వినపడుతుంది. వినిపిస్తుందా? నాకే వినిపించట్లేదా? మీకు వినపడుతుంది. సో నేను ఒకసారి మీటింగ్ ని ఎండ్ చేసి నేను స్టార్ట్ చేస్తాను మళ్ళీ. ఒకసారి మళ్ళీ జాయిన్ అవ్వండి. మీరున్నా కదా ఆర్గనైజర్ గా? సో చూడండి, ఆర్గనైజర్ గా ఉంటే ఇప్పుడు వాళ్ళు ఎండ్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఒకసారి నేను లాగ్ ఆఫ్ అయిపోయి లాగిన్ అవుతాను. ఒక్క 2 minutes. ఒకసారి మళ్ళీ జాయిన్. ఓకే, నేను ఎండ్ చేస్తున్నాను. ఒకసారి మళ్ళీ జాయిన్ అవ్వండి. స్క్రీన్ కనిపిస్తుందా? కనిపించట్లేదు కదా? చెప్పండి. ఆ ఇమేజెస్, ఓకే, ఇమేజెస్ ఇప్పుడు స్క్రీన్ చూపిస్తాను. లెట్ మీ షో యూ. సో మాకు ఇమేజ్ రిలేటెడ్ మనకి ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, కాకపోతే ప్రొడక్షన్ గ్రేడ్ కాదు. ప్రొడక్షన్ ఎక్కడ మనం యూజ్ చేయట్లేదు. ఇప్పుడు ఇక్కడ మనం మ్యాక్సిమం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇమేజ్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు ఇమేజ్ యూజ్ చేస్తాం. బట్ ప్రిడామినెంట్లీ ఎల్ఎల్ఎం మీద ఎక్కువ ఫోకస్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే ప్రాజెక్ట్ అంటే ఐడి రన్నింగ్ ఇది. ఇక్కడ మీకు ప్రాజెక్ట్ ఒకటి ఉండాలి. లెట్స్ టేక్ టెక్స్ట్ టు ఇమేజ్ జనరేటర్ ఉందా? ఇది ఒక ప్రాజెక్ట్. ఇది టెక్స్ట్ ఇస్తే ఒక ఇమేజ్ జనరేట్ చేస్తుంది. రైట్. సో ప్రోడక్ట్స్ లేక కాదు, ఓలామాలో కూడా లావా మోడల్స్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ దే ఆర్ నాట్ అప్ టు ద మార్క్. ప్రొడక్షన్లో యూజ్ చేసే అంత లేదు. సో అందువల్ల ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో మొత్తం టెక్స్ట్ అండ్ కోడ్ మీద ఎక్కువ ఫోకస్గా ఉంది. దీనికి మెయిన్ కారణం, దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, అప్పుడు ఆడియోకి వచ్చేసరికి 11 ల్యాబ్స్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ వర్క్ చేస్తుంది. జనరల్గా 11 ల్యాబ్స్ యూజ్ చేస్తారు, మోర్ రిలయబుల్ కాబట్టి. ఇది ఇమేజ్ వీడియోస్ ఇంకా నాట్ అప్ టు ద మార్క్. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, దీనికి యాక్చువల్గా ట్రిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ జనరేట్ చేయాలి, అంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అవుతుంది. అదే ఇమేజ్ వీడియోస్ వచ్చేసరికి ఇంకా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుంది. అందువల్ల ఇక్కడ మీకు చూసారనుకోండి, హగ్గింగ్ ఫేస్ ని చూపించాను కదా. హగ్గింగ్ ఫేస్లో మీకు ఇక్కడ కంప్యూటర్ విజన్ సంబంధించి ఇమేజెస్ వీడియోస్ ఉంటాయి. ఇక్కడ ఉంటాయి. మల్టీ మోడాల్ అంటే మల్టిపుల్ ఫార్మాట్స్ని జనరేట్ చేయగలిగి లేదా రిసీవ్ చేసుకోగలిగే అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉంది ఇమేజ్ టు టెక్స్ట్ ఇమేజ్ టెక్స్ట్ టు టెక్స్ట్, మల్టీ మోడాల్ అనమాట. మల్టిపుల్ ఫార్మాట్స్ని జనరేట్ చేయగలదు. బట్ దే ఆర్ నాట్ అప్ టు ద మార్క్. అది నా పాయింట్. సో ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ కూడా ఉన్నాయి, మోడల్స్ ఉన్నాయి. సో ట్రై చేద్దాం ఖచ్చితంగా. ఈ మోడల్స్ అనేవి కూడా మీకు ఫ్యూచర్లో ప్రాసెస్ ఫ్లో అనేది హెల్ప్ అవుతుంది. ప్రాసెస్ ఫ్లో మచ్ డిఫరెన్స్ అంతగా ఏమి ఉండదు. జస్ట్ మీ ఫార్మాట్ దగ్గర ఇక్కడ మనం ఇన్పుట్ ఏ విధంగా తీసుకుంటే అవుట్పుట్ ఏ విధంగా జనరేట్ చేస్తాం అన్నది మెయిన్ ఫోకస్ అనమాట. అదే మీకు ఇప్పుడు ఇది ఉందనుకోండి. సో టెక్స్ట్ ఇప్పుడు నార్మల్గా ఎల్ఎల్ఎంస్ ఉన్నాయి అనుకోండి. ఇలాంటి కేటగిరీస్ ఉంటాయి. ఫిల్ మాస్క్ అంటే ఫిల్ ద బ్లాంక్స్ చేయడం, రైట్. క్వశ్చన్ ఆన్సర్. క్వశ్చన్ ఆన్సర్ అనేది మీకు ఓకే జస్ట్ చాట్ బోట్ లాగా అనమాట.
చాట్‌బాట్ అనేది మెయిన్‌గా ఏంటంటే క్యాజువల్ కన్వర్జేషన్ కింద వస్తుందనమాట. అదే మీకు ఇప్పుడు క్వెషన్ అండ్ ఆన్సరింగ్ ఏంటంటే అంటే ఒక చిన్న సటిల్ డిఫరెన్స్ ఉందనమాట. క్యాజువల్‌కి లేదా ప్రాపర్‌గా మన సబ్జెక్ట్‌కి ఆన్సర్ ఇచ్చే విధంగా మోర్ ప్రిసైజ్, మోర్ రిలయబుల్ ఇచ్చే విధంగా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అయ్యేంటి చూద్దాం. టెక్స్ట్ జనరేషన్ ఇవన్నీ కూడా మోర్ ఫార్మల్ కైండ్ ఆఫ్ మోడల్స్ అనమాట. సో ఇవన్నీ వేరియస్ కేటగరీస్ హియర్. మనం ఎన్ఎల్‌పిలో ఐ మీన్ జనరేటివ్ ఏఐలో డిస్కస్ చేసేది. ఆల్రైట్. ఇంకేమైనా క్వెషన్స్ ఏమైనా ఉన్నాయా ఇంకెవరికన్నా? దామోదర్ గారు, ఇది రాజేష్ మాట్లాడుతున్నా. మీరు ఇందాక చెప్పండి. అదే టెక్స్ట్ టు ఇమేజ్ అనేది ఇంకా ఐ మీన్ అంత అడ్వాన్స్ గా క్రియేట్ చేయలేదంటున్నారు కదా, ఇది రావడం అవును. లేదంటున్నారు. అవును. కాకపోతే ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొన్ని వెబ్సైట్స్ అనేది ఉన్నది. జస్ట్ మనం టెక్స్ట్ అనేది ఇస్తుంటే ఆటోమేటిక్ అది క్యారెక్టర్స్ క్రియేట్ చేసి ఇస్తున్నది అనమాట. అదే చెప్తున్నాను. చెప్పండి. జస్ట్ అదే. అది నా క్వశ్చన్. అదే మీకు టెక్స్ట్ ఇమేజ్ అన్నది మీకు ఆల్రెడీ ప్రాజెక్ట్ ఉంది. కానీ ఇప్పుడున్న ఓపెన్ సోర్స్ మోడల్ నాట్ అప్ టు ద మార్క్. థర్డ్ పార్టీ ఏపీఎస్ మీద డిపెండ్ అవ్వాలి. ఆ థర్డ్ పార్టీ ఏపీ జనరేట్ చేసే మోడల్స్ కూడా అంటే అవుట్‌పుట్ కూడా అంత ఎఫెక్టివ్‌గా లేదు. అవన్నీ కూడా ఓకే. ఎక్స్‌పెన్సివ్. ఐ మీన్ థర్డ్ పార్టీ రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది. మన ఫోకస్ అంతా కూడా మెయిన్‌గా థర్డ్ పార్టీ ఏపీఎస్ ఆఫ్‌కోర్స్ క్వైట్ ఈజీ టు యూజ్. చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ ఫోకస్ ఏంటంటే ఓపెన్ సోర్స్ అనమాట. అంటే మన ఓన్ కంప్లీట్‌లీ ఫ్రీ సొల్యూషన్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలనేది మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఓకే. ఓకే అండి. లేకపోలేదు. ఖచ్చితంగా ఉన్నాయి. అక్కడ వాళ్ళు జనరేట్ చేసే ఇమేజ్ ఏంటంటే వేరే మోడల్స్ వాళ్ళు సర్వర్‌లో చేసుంటారు. కొంత ఫ్రీ ఎక్కువ మీకు క్రెడిట్స్ ఇస్తారు. అది యూజ్ చేసుకోవడం. సోరా ఉంది. సోరా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియోస్ జనరేట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఆల్రెడీ $200 ఎంతో ఉంటుంది దీనికి. ఆ $200 పే చేసి వాళ్ళు ఇప్పుడు లబోదిబో అని కొట్టుకుంటున్నారు. హలో. ఏదో ఇష్యూ ఉన్నట్టుంది. రైట్. అది వాయిస్ బ్రేక్ ఇప్పుడు అయింది. అదే. ఏదో నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. ఇప్పుడు సోరా అని ఉంది. యాక్చువల్‌గా సోరాలో మీకు వీడియోస్ జనరేట్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ $200 పే చేసి వీళ్ళు అసలు కనెక్ట్ అవ్వట్లేదు సర్వర్‌కి. ఇది ఎవరిది? ఓపెన్ ఏఐది ఇది. రైట్. సో ప్రొడక్షన్ మీరు స్ట్రెయిట్ అవే నేను చెప్పదలసింది ఏంటంటే ఇమేజ్, వీడియోస్, ఆడియోస్ నాట్ అప్ టు ద మార్క్. ఆడియో వచ్చేసి 11 ల్యాబ్స్ ఉంది. అది థర్డ్ పార్టీ అయిపోయి ఇప్పుడున్న ఓపెన్ సోర్స్ మోడల్స్ అంత ఎఫెక్టివ్‌గా లేవు. ఫ్రీ సొల్యూషన్ అయితే లేదు. బట్ టెక్స్ట్ కోడ్‌కి మీకు వెరీ గుడ్ మోడల్స్ ఉన్నాయి. అంటే చాలా మంచి మోడల్స్ ఉన్నాయి. మీరు ప్రొడక్షన్ గ్రేడ్ మోడల్స్ ఉన్నాయి. యూజ్ చేసుకోవచ్చు. మీకు రిసోర్స్ ఉంటే సరిపోతుంది. జీపీయూస్ ఉండాలి. అదే ప్రాపర్ వీఎం ఉండాలి. ర్యామ్ ఉండాలి. ప్రాసెసర్ ఉండాలి. ఇక్కడ ఇది Alright, మోడల్ అంటే ఏంటి దామోదర్ గారు? ఓకే. సో జస్ట్ లైక్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీకు మోడల్ అంటే ఏంటనేది చెప్పడం కోసం. లెట్స్ టేక్ ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు జస్ట్ టేక్ 2, 4, 6, 8 ఇలా ఉందనుకోండి. నెక్స్ట్ లెట్స్ టేక్ ఇప్పుడు ఇది ఫస్ట్ పొజిషన్ వాల్యూ 2 అనుకుంటా. సెకండ్ పొజిషన్ వాల్యూ 4, థర్డ్ పొజిషన్ వాల్యూ 6 అండ్ సో ఆన్ సో ఫోర్త్. లెట్స్ టేక్ ఇప్పుడు ఒక 100th పొజిషన్ వాల్యూ కావాలనుకోండి నాకు. రైట్? ఏ విధంగా చెప్పగలం మనం? ఎగ్జాక్ట్ గెస్ చేయగలరా మనం? గెస్ చేయగలం కదా? ఈ వాల్యూస్ బట్టి ఇచ్చిన సిరీస్‌ని బట్టి ఏమై ఉంటుంది 100th పొజిషన్ వాల్యూ? మోడల్ అడిగింది ఎవరు? సో మీరు రెస్పాన్స్ ఇవ్వాలి. అది 200. ఆలోచిస్తున్నాం. 200. 2, 4, 6, 8. హ్మ్. 200. 200 ఏ విధంగా 200 అది? సింపుల్ ఫార్మ్. 200 ఏ విధంగా? ఇక్కడ 2 into ఏమన్నాను? 100. 2 ఇంటూ పొజిషన్. సో ఇక్కడ ఇచ్చింది 100th పొజిషన్. రైట్? సో 2 ఇంటూ పొజిషన్ అనేది ఏంటి? మనం ఏ విధంగా జనరేట్ చేసాం? అంటే ఏ విధంగా అనుకున్నాం? ఈ ఫార్ములా ఏ విధంగా వచ్చింది? మనం ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని ఒక ప్యాటర్న్ ఫైండ్ ఔట్ చేసాం. ఆ ప్యాటర్నే కదా ఫార్ములా ఇది.
రైట్? దీన్ని ఏమంటామంటే మోడల్ అని అంటాం. ఇక్కడ మనం మాన్యువల్‌గా చేసాం 2, 4, 6, 8 అనేది. ఇప్పుడు సపోజ్ వేరే సిరీస్ తీసుకుందాం 3, 6, 9, 12. దీన్ని 100th పొజిషన్ వాల్యూ ఏమై ఉంటుంది? 3 మల్టిపుల్ పొజిషనే కదా! అప్పుడు ఏమవుతుంది 100th పొజిషన్ వాల్యూ 300 అవుతుంది. పొజిషన్ ప్లేస్‌లో 100 పెడితే సరిపోతుంది. వాల్యూ వచ్చేస్తుంది. దీన్ని ఏమంటామంటే మోడల్ అని అంటాం. ఈ మోడల్ అంటే ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి మాన్యువల్‌గా చేస్తున్నాం. మాన్యువల్‌గా ఈ 2 ఇంటూ పొజిషన్ ఫైండ్ ఔట్ చేసాం. అదే అల్గోరిథం ఆర్ న్యూరల్ నెట్వర్క్స్ ఏం చేస్తాయంటే మనం డేటా ప్రొవైడ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఈ మోడల్ జనరేట్ చేస్తుంది. రైట్? సో మనం మాన్యువల్‌గా చేయాల్సిన అవసరం లేదు. మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే అది స్ట్రెయిట్ ఫార్వర్డ్ ప్రాసెస్ కాదు. కొంత డేటా అంటే మనకొచ్చిన డేటాని ప్రాపర్‌గా అర్థం చేసుకొని ఎక్స్‌ప్లోరేటెడ్ డేటా అనాలిసిస్ అంటాం. ఈడీఏ అంటాం. ఎక్స్‌ప్లోరేటరీ డేటా అనాలిసిస్ అంటాం. ఆ డేటా కూడా మనకు క్లీన్‌గా రాదు. సో డేటా క్లీనింగ్ కూడా అవసరం ఉంటుంది. అది కూడా మనకి డేటా అనేది ప్రాపర్ ఫార్మాట్‌లో ఉండదు. ప్రీ ప్రాసెసింగ్ అవసరం ఉంటుంది. సో దీని తర్వాత మనం అల్గోరిథమ్స్ కానీ ఆర్ న్యూరల్ నెట్వర్క్స్ కానీ ప్రొవైడ్ చేస్తాం. న్యూరల్ నెట్వర్క్స్ అనేవి ప్రస్తుతం మోడర్న్ అప్రోచ్. మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ అంటే ఓల్డ్ అప్రోచ్. ట్రెడిషనల్ అప్రోచ్ అన్నమాట. ఇప్పటికీ కొన్ని ప్రాబ్లమ్స్‌కి మనం మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ వాడతాం. కానీ ప్రెడామినెంట్‌గా మోర్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్‌కి న్యూరల్ నెట్వర్క్ బెటర్ అన్నమాట. సో ప్రస్తుతం ఏంటంటే మోడల్ జనరేట్ చేయడం కోసం మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ మీద కంప్లీట్ అవాయిడ్ చేయగలమా అంటే చేయొచ్చు. న్యూరల్ నెట్వర్క్ అంటే కంప్లీట్‌గా రిలే అవ్వగలమా అంటే అవ్వచ్చు. కాకపోతే ఒకే ఒక ఇష్యూ ఏంటంటే న్యూరల్ నెట్వర్క్ ద్వారా రిసోర్స్ ఇంటెన్సిటీ కంపేర్ టు మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్. మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్‌లో ఏ విధంగా ఉంటుందంటే కోడ్ ఉంటుంది. అదే న్యూరల్ నెట్వర్క్‌లో ఆ విధంగా ఉండదు. ఒక న్యూరల్ నెట్వర్క్ మనం క్రియేట్ చేస్తాం. న్యూరల్ నెట్వర్క్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా న్యూరాన్స్ క్రియేట్ చేస్తాం. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా క్రియేట్ చేస్తాం. కాకపోతే ఇది మోర్ రిలయబుల్ అప్రోచ్ అన్నమాట. కాకపోతే రిసోర్స్ ఇంటెన్సివ్ జీపీయూస్ ఇలాంటివన్నీ అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ టెక్స్ట్, కోడ్, లేదా ఇమేజెస్, వీడియోస్, ఆడియో ఇలాంటివి జనరేట్ ట్రైన్ చేయాలంటే చాలా ఎక్స్‌పెన్సివ్. కాకపోతే ప్రస్తుతం ఏంటంటే మనం రైట్ ఫ్రమ్ స్క్రాచ్ ఎవరు కూడా బిల్డ్ చేయట్లేదు. దానికి కారణం ఏంటంటే ఓపెన్ సోర్స్ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయనుకోండి. ఇవన్నీ కూడా ఓపెన్ సోర్స్ మోడల్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకే ఒక ప్రాబ్లమ్ ఇక్కడ ఎక్కడ వస్తుందంటే వాళ్ళు కొంత ఒక డేటా మీద ట్రైన్ చేస్తుంటారు. ఆ ట్రైన్ చేసిన మోడల్ మన రిక్వైర్మెంట్‌కి సాటిస్ఫై అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. రైట్? అప్పుడు మన ఓన్ డేటా మీద ఏ విధంగా మనం మోల్డ్ చేయగలం ఈ మోడల్స్‌ని? అంటే ఇదే మోడల్ తీసుకుంటాం. బేస్ కింద తీసుకుంటాం. ఫౌండేషన్ మోడల్స్ అని అంటాం. అప్పుడు మన ఓన్ డేటా మీద మనం ఏ విధంగా ట్యూన్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది మన ఓన్ డేటా మీద మనం ట్యూన్ చేసుకున్నప్పుడు మన ఓన్ రిక్వైర్మెంట్‌కి మనం మోడల్ డిప్లాయ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంది. లేదా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళ డేటా మీద ఎవరు ట్రైన్ చేసి ఉంటారు కదా! అది ప్రైవేట్ డేటా కదా! అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ బేస్ మోడల్స్ తీసుకొని ఆ మోడల్స్‌ని మన రిక్వైర్మెంట్‌కి మనం ఫైన్ ట్యూన్ చేసుకొని తర్వాత మనం యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాం. అది ఏ విధంగా ఫైన్ ట్యూన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని కూడా కంప్లీట్ వర్క్ ఫ్లో అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ ఫైన్ ట్యూన్ అనేవి మీకు ఇక్కడ ఉన్నాయి కదా! ఇది స్క్రిప్ట్ వచ్చి ఫైన్ ట్యూన్ కోసం యూజ్ చేస్తాం. సో డేటా అనేది ఈ పర్టిక్యులర్ మోడల్ వచ్చేసి నేను ఇక్కడ ఇక్కడ నేను యూజ్ చేసేది ఫిన్‌బర్ట్ మోడల్ యూజ్ చేస్తున్నా. ఫిన్‌బర్ట్ అనేది నా ఓన్ డేటా మీద క్లైమేట్ డేటా మీద చేస్తున్నా. అది ఏం చేస్తుంది ట్రైన్ అయిన తర్వాత ఫైన్ ట్యూన్ అయిన తర్వాత ఈ రకమైన డేటా కూడా ఆన్సర్ ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేస్తుందన్నమాట. ఆ విధంగా. క్లియరా? ఇప్పటివరకు చెప్పిన దాంట్లో ఏమైనా క్వెషన్స్ ఏమైనా ఉంటే అడగండి. మళ్ళీ ఆడియో ఇష్యూ ఏమైనా వస్తుందా? నాకేం వినిపించలేదు. ఏ రిక్వైర్మెంట్‌కి ఏ మోడల్ యూజ్ చేయాలని ఎట్లా తెలుస్తది? ఏ రిక్వైర్మెంట్ ఏ మోడల్ అనేది ఆబ్వియస్లీ బై ఎక్స్‌పీరియన్స్ అండి. అంతేకాకుండా ఇక్కడ కేటగరీస్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ మీకు సపోజ్ లెట్స్ టేక్ ఇప్పుడు టెక్స్ట్ క్లాసిఫికేషన్ అనుకోండి. దీని మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన మోడల్స్ మట్టుకే మనకొస్తాయి. మనం డాక్యుమెంటేషన్ కూడా చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ మోడల్ ఉందనుకోండి. ఈ డాక్యుమెంటేషన్ కూడా చదవాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్‌గా మన రిక్వైర్మెంట్ సాటిస్ఫై అవుతుందా లేదా అది కూడా చెప్పలేము. టెస్ట్ చేయాల్సి ఉంటుంది.
సో సార్ అయితే బేస్ నుంచి మోడల్ క్రియేట్ చేసేది ఉండదు కదా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మోడల్ని కస్టమైజ్ చేసుకునేటట్టు ఉంటుందా? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మనం బేస్ నుంచి స్టార్ట్ చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఎందుకంటే జీపీయూస్ అన్నీ ఉంటాయి కదా, వాటికి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అవుతుంది. ప్రాపర్ మోడల్ మనం జనరేట్ చేయలేం. అది కూడా ఒక స్టెప్ ప్రాసెస్ కాదు మీకు బేస్ మోడల్ జనరేట్ చేయాలంటే. అంటే ఓకే. నార్మల్ మోడల్, ఈ మోడల్స్ అనేవి 3 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ బేస్ మోడల్ జనరేట్ చేస్తారు. తర్వాత ఎస్ఎఫ్టీ అంటారు, సూపర్వైజ్ ఫైన్ ట్యూనింగ్ అంటారు. తర్వాత ఆర్ఎల్హెచ్ఎఫ్ అంటారు, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ త్రూ హ్యూమన్ ఫీడ్బ్యాక్ అంటారు. మీకు చాట్ జీపీటీ లాంటివన్నీ కూడా ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వస్తుందన్నమాట. అది ఎగ్జాక్ట్‌గా అంటే రైట్ ఫ్రమ్ స్క్రాచ్ ఏ విధంగా వాళ్ళు బిల్డ్ చేస్తారని ప్రాసెస్ చూస్తాం. కానీ మనం చేసేటప్పుడు మనం ఓన్ లిమిటెడ్ రిసోర్స్ నుంచి చేస్తున్నాం కాబట్టి అంత ఎఫెక్టివ్‌గా ఉండదు. కానీ ప్రాసెస్‌లో మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. రైట్. మీకు ఇక్కడ ఎల్ఎల్ఎం ఎంట్రన్స్ ఫైనల్స్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేశాను. ఇక్కడ ఏంటంటే అసలు ప్రీ ట్రైన్ డేటా, ఓపెన్ సోర్స్ డేటా ఏమేమి ఉన్నాయి, దాన్ని ఏ విధంగా టోకెనైజ్ చేయాలి, దాన్ని ఏ విధంగా ట్రైన్ చేయాలి, ఆ ట్రైన్లో వేరియస్ స్టెప్స్ ఏమి ఉంటాయి. బేస్ మోడల్ ట్రైనింగ్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఎఫ్టీ, సూపర్వైజ్ ఫైన్ ట్యూనింగ్ అనమాట. తర్వాత ఆర్ఎల్హెచ్ఎఫ్ ట్రైనింగ్ అనమాట. సో ఈ స్టేజ్ తర్వాత మనకి యూజర్స్కి అందుబాటులో వస్తుంది అనమాట. ఓకేనా Okay. ఈ క్వశ్చన్? యా, మీరు అడిగిన క్వశ్చన్ క్లియర్ అయింది అనుకుంటాను. నెక్స్ట్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఈ కోర్సులో టెక్స్ట్ జనరేషన్ తో పాటు ఇమేజ్, వీడియో జనరేషన్ కూడా ఉంటుందండి. అవి కూడా డిస్కస్ చేస్తారా? ఉంటాయి, బట్ అంత ఎఫెక్టివ్గా ఉండవు. కాబట్టి జస్ట్ ఒక ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్తో సరిపెడతాం అనమాట. మెయిన్ ఫోకస్ అంతా కూడా టెక్స్ట్ మీద, కోడ్ మీద ఉంటుంది అనమాట. ఓకే. బట్ సేమ్ ప్రాసెస్లో ఉంటుంది. ప్రిడామినెంట్లీ 70-80% సేమ్ అదే విధంగా ఉంటుంది. జస్ట్ ఫార్మేట్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాం, ఏ విధంగా స్ప్లిట్ చేస్తాం అన్నది డిపెండ్, అంటే వేరీ అవుతుంది అనమాట. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. నేను నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నాను. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అసలు ఇంతకుముందు ఏ విధంగా ఉండేది, ప్రస్తుతం ఇండస్ట్రీ ఇప్పుడు అంటే సిచ్యువేషన్ ఎలా ఉందని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ట్రై చేస్తున్నాను. ఇంతకుముందు ఏ విధంగా ఉండేది, జస్ట్ మీద హార్డ్వేర్ ఉంటుంది. అఫ్కోర్స్ ఇప్పటికీ హార్డ్వేర్ ఉంది, ఫ్యూచర్లో కూడా హార్డ్వేర్ ఉంటుంది ఖచ్చితంగా. హార్డ్వేర్ కేవలం జీరోస్ అండ్ వన్స్ మట్టుకే అర్థం చేసుకుంటుంది, అంతే కదా. సో ఈ జీరోస్ అండ్ వన్స్ అర్థం చేసుకుంటుంది కాబట్టి మనం ప్రతి ఒక్కసారి జీరోస్ అండ్ వన్స్ మనం చేయడం కష్టం. సో దానికోసం ఏం చేశారంటే కర్నల్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇది ఏం చేస్తుందంటే ఒక రకమైన సాఫ్ట్వేర్. మనం నార్మల్ ఇన్పుట్ ఇచ్చినట్లయితే, సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఉంది డిఆర్ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నార్మల్గా డిఆర్ అనేది డైరెక్టరీ ఫుల్ ఫామ్. ఇది నార్మల్ ఇంగ్లీష్ మనం ఇవ్వగలిగే ఇన్స్ట్రక్షనే కదా, జీరోస్ అండ్ వన్స్ ఏం ఇవ్వలే కదా. నాకు ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ అవుట్పుట్ వచ్చింది. సో కర్నల్ ఇంటర్నల్గా ఏం చేస్తుందంటే ఈ కమాండ్ తీసుకొని కర్నల్ అనేది ప్రాసెస్ చేసి అది జీరోస్ అండ్ వన్స్గా కన్వర్ట్ చేసుకొని హార్డ్వేర్కి ఇస్తుంది. ఆ హార్డ్వేర్ ప్రాసెస్ చేసిన తర్వాత అవుట్పుట్ ఉంటుంది కదా, అవుట్పుట్ జీరోస్ అండ్ వన్స్లోనే ఉంటుంది. కర్నల్ అనేది మళ్ళీ ఇంటర్ప్రిట్ చేసి మనకి అవుట్పుట్ వస్తుంది. సో కర్నల్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏమైంది, అది జీరోస్ అండ్ వన్స్ కాంప్లెక్సిటీ నుంచి కొంత కాంప్లెక్సిటీ మనం యూజర్ మీద తగ్గించింది. ఈ షెల్ అనేది ఉంది కదా, షెల్ అనేది ఒక ఇంటర్ఫేస్. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ అనేది ఒక షెల్, రైట్. అండ్ మీకు టర్మినల్ పవర్ షెల్ ఉంది, పవర్ షెల్ ఒక షెల్. సో మీకు లినక్స్ చూసుకున్నట్లయితే బ్యాష్ షెల్, ఎస్హెచ్ షెల్, జెడ్ఎస్ షెల్, వేరే షెల్స్ అనేవి ఉన్నాయి. జస్ట్ మీకు కమాండ్స్ అవి వేరీ అవుతూ ఉంటాయి అంతే. సో ఈ షెల్ ఒక ఇంటర్ఫేస్ లాగా అనమాట. కాకపోతే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. అంటే క్యారెక్టర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. గ్రాఫికల్ స్టఫ్ అంటే ఏముండదు ఇక్కడ, రైట్. ఇప్పుడు మీకు గూగుల్ అనుకోండి, google.com ఉందనుకోండి, ఇది తీసుకుందాం. ఇది ఒక గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. క్యాల్కులేటర్ ఉంది, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇది కాకపోతే ఇది విండోస్ బేస్డ్, ఇది వెబ్ బేస్డ్. అదొకటే డిఫరెన్స్. ఇది వచ్చేసరికి క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ కొంత కాంప్లెక్సిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా సరే క్యాల్కులేటర్ సేమ్ అదే ఆపరేషన్ చేయాలనుకోండి, జస్ట్ ఇప్పుడు నేను 8 + 9 చేయాలనుకుంటున్నాను ఈజ్ ఈక్వల్ టు 17. ఇదే ఆపరేషన్ నేను ఇక్కడ చేయాలంటే కొంచెం డిఫికల్టీ పెరుగుతుంది. సో ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఇవన్నీ అప్లికేషన్స్ అంటాం, అప్లికేషన్ లేయర్ కింద వస్తుంది అన్నమాట. ఈ అప్లికేషన్ లేయర్ ఎందుకు వచ్చింది, నార్మల్ యూజర్కి అంటే నాన్ టెక్నికల్ పర్సన్కి, లేమ్యాన్కి ఏ విధంగా ఈ సర్వీసెస్ని లేదా ఈ టెక్నాలజీని అందుబాటులో తీసుకురావాలన్న ఐడియాతో వచ్చిందనమాట. అప్పుడు ఈ షెల్లో యూజ్ చేసే కమాండ్స్ కానీ ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం లేదు కదా, రైట్. ఇప్పుడు ఇదే ఉంది డిఆర్ టైప్ చేస్తే ఇక్కడ వచ్చింది.
అదే మీరు ఏం చేయొచ్చు, మీరు విండోస్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేస్తే రైట్, ఇప్పుడు నాకు నెక్స్ట్ ఇప్పుడు జనరేటివ్కి వెళ్దాం. సో దీంట్లో ఏం ఫోల్డర్స్ ఉన్నాయి, నేను డైరెక్ట్గా క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఇది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇది ఏ లేయర్ కింద వస్తుంది, అప్లికేషన్ లేయర్ కింద వస్తుంది. సో అప్లికేషన్ లేయర్ పర్పస్ ఏంటి, మోర్ సింప్లిఫై, అంటే లేమ్యాన్ నాన్ టెక్నికల్ పర్సన్కి అడ్రస్ చేయడం కోసం ఆ ఇంటర్ఫేస్ని సింప్లిఫై చేస్తూ ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ చేసే విధంగా తయారు చేసిన ఒక మోడ్. ఓకే, ఇప్పటివరకు మనకి ఏంటి, ఈ విధంగానే ఉంది సిస్టమ్. ఇప్పుడు ఈ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే అంత ఈజీ కాదు. మరి కోర్స్ యూజ్ చేయడం ఎంత సింపుల్గా చేయాలో అంత ట్రై చేస్తారు వాళ్ళు. కానీ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే చాలా డిఫికల్ట్. ఇప్పుడు జావా డెవలపర్స్ ఉన్నారు, లేదా మీన్ స్టాక్ డెవలపర్స్ ఉన్నారు, లేదా మర్న్ స్టాక్ డెవలపర్స్ ఉన్నారు, లేదా రూబీ ఆన్ రైల్స్ ఉన్నారు, వేరే టెక్నాలజీ స్టాక్స్ అనేవి ఉన్నాయి. అవి నేర్చుకోవాలంటే అట్లీస్ట్ మీకు అంటే ప్రొడక్షన్ లెవెల్లో గ్రేడ్లో రావాలన్నట్లయితే అట్లీస్ట్ 3 to 4 years ఎక్స్పీరియన్స్ కావాలి ఆ పర్టికులర్ స్టాక్లో, అంతే కదా. కాకపోతే చాలామంది ఇప్పుడు జాబ్ లూజ్ అవుతున్నారు. కారణం ఏంటంటే ఇంతకుముందు ఇప్పుడు జావా స్టాక్ ఉంది, లేదా మీన్ స్టాక్ ఉంది, మర్న్ స్టాక్ ఉంది, లేదా రూబీ ఆన్ రైల్స్ ఉంది. ఇందులో అట్లీస్ట్ 3 to 4 years ఎక్స్పీరియన్స్ కావాలి. ఇప్పుడు అంత అవసరం లేదు. జనరేటివ్ ఏం చేస్తుందంటే ఆ కోడ్ ఆటోమేటిక్ జనరేట్ చేస్తుంది. కాకపోతే మీరు స్విచ్ చేసుకోవాలి. ఎందుకంటే కాంటెక్స్ట్ లెంత్ అనేది లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. ఇప్పటికి కూడా మనకు మోడల్ని బట్టి రిసోర్స్ని బట్టి ఆ కాంటెక్స్ట్ లెంత్ లిమిటేషన్ ఉంటుంది. ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ బిల్డ్ చేస్తుందంటే చేయదు. కోర్స్ ఆ డైరెక్షన్లో వెళ్తున్నాం. ఈ జనరేటివ్ ఏం చేస్తుందంటే మీకు 3 to 4 years ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జస్ట్ 3 to 6 months మీరు ఒక స్టాక్ నేర్చుకొని, ప్రస్తుతం సిచ్యువేషన్ చెప్తున్నారు, 3 to 6 months ఒక టెక్ స్టాక్ బేసిక్స్ నేర్చుకొని ఈ జనరేటివ్ టూల్స్ ద్వారా మీరు కోడ్ జనరేట్ చేసి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ బిల్డ్ చేయొచ్చు. చాలామంది జాబ్ లూజ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇదే. నేను ఒక 3 to 4 months 6 months అనుకుంటాను, ఇన్ఫోస్లో అరౌండ్ 60,000 or 70,000 ఎంప్లాయీస్ని సాక్ చేశారు. దానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ ఎక్స్పీరియన్స్, ఆ ఇంటెలిజెన్స్ అనేది ఉంది కదా, అది జనరేటివ్ సొల్యూషన్స్ మీరు రీప్లేస్ చేస్తున్నాయి. ఇది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్. అర్థమైందా? పాస్ట్లో ఎలా ఉండేది, ఇప్పుడు చాలామంది జాబ్ లూజ్ అవ్వడానికి కారణం ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో ఇంకా వర్స్గా ఉంటుంది. స్టేక్ టు జస్ట్ ఎల్ఎం వాయిస్ అని ఉంటుంది. మనం ఎందుకు మన ఈ అప్లికేషన్స్, ఈ షెల్స్, ఈ కర్నల్స్ ఇవన్నీ కూడా ఎందుకంటే కంప్యూటర్స్ 0s and 1s అర్థం చేసుకోలేదు. కాబట్టి మన ఓన్ లాంగ్వేజ్ అర్థం చేసుకోలేదు. మన ఓన్ టెక్స్ట్ మెసేజ్ ఇచ్చినా, లేదా మనం మాట్లాడినా, ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటున్నాం, ఎందుకంటే మీరు చెప్పే నాకు అర్థమవుతుంది, నేను ప్రాసెస్ చేసి నేను మీకు అవుట్పుట్ ఇస్తున్నాను, రైట్. మీ సేమ్ అదే ఆడియో మోడ్లో. ఇప్పుడు కంప్యూటర్స్ కూడా ఆ విధంగా మీకు గ్రాస్ప్ చేయగలిగితే, అంటే ఆ విధంగా అర్థం చేసుకోని అవుట్పుట్ ఇవ్వగలిగితే అదే ఎల్ఎం ఓఎస్. ఆ ఓఎస్ని ఎల్ఎం మోడల్తో రీప్లేస్ చేస్తారు. దాని ద్వారా ఏమవుతుంది, అది బ్రౌజర్ అయి ఉండొచ్చు, ట్రెడిషనల్ మెథడ్స్ కింద వచ్చేస్తుంది బ్రౌజర్ అవన్నీ కూడా. లేదు అంటే మీరు ఆడియో వీడియో ద్వారా కూడా మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు, లేదా టెక్స్ట్ మోడ్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వచ్చు. అది డైరెక్ట్గా రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. ఆ విధంగా మీకు ఫ్యూచర్లో వస్తుంది అనమాట. ఓకే, అరౌండ్ 10 to 15 years పడుతుంది. ఖచ్చితంగా ఆ రకమైన మోడల్స్ వస్తాయి. ఫ్యూచర్లో మీకు విండోస్ ఇలాంటివన్నీ ఉండకపోవచ్చు. వాళ్ళు ఒక మోడల్ని ఇంటర్నల్గా యూస్ చేస్తారు. హార్డ్ కోడింగ్ అనే పార్ట్ ఏమి ఉండదు. ఇప్పుడు మనకి ఓఎస్ అన్నీ కూడా ఏంటి, సాఫ్ట్వేర్ రాస్తారు, లైన్ బై లైన్ రాస్తారు. ఈ ఫ్యూచర్లో ఆ విధంగా ఉంటుంది. అర్థమైందా? పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. సో దీని మీద క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. క్లియరా? అన్మ్యూట్ చేసుకొని మీరు ఆన్సర్ చేయొచ్చు. అందరు మ్యూట్లోనే ఉన్నారు. ఎస్ క్లియర్. ఓకే, సో ఎక్కడ మీకు ఇంటరప్ట్ అవ్వట్లేదు కదా, ఆడియో క్లియర్గానే ఉంది కదా? లేదు క్లియర్. ఆల్రైట్, ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. అసలు మనం ఈ కోర్సులో ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తాం. సో ఈ కోర్స్ అనేది మీకు ఏ అజంప్షన్స్తో క్రియేట్ అయిన కోర్స్ కాదు. అంటే మీ బేసిక్స్ తెలియాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉంది, రైట్.
తెలియాల్సిన అవసరం లేదు. మీకు పైథాన్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. కాకపోతే ఒకటి ఏంటంటే మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలుసుంటే బెటర్. ఏదైనా పర్వాలేదు. సి ప్లస్ ప్లస్, జావా. సో ఇక్కడ చాలా ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటంటే కోడ్ ఇంటెన్సివ్ ఉంటుందన్నమాట. అంటే కోడ్ చాలా రాయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా కోడే. కాకపోతే ప్రతి ఒక్క లైన్ మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రాసెస్‌లో మీకు గుర్తుపెట్టుకోవాలి సరిపోతుంది. ఏదైనా మోడిఫికేషన్ ఏదైనా అవసరం అయినప్పుడు, ఏదైనా బగ్స్ ఏమైనా వచ్చినప్పుడు, ఫ్యూచర్‌లో వర్షన్స్ మారుతూ ఉంటాయి కదా! బగ్స్ ఏమైనా వచ్చినప్పుడు మీకు సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతం మీకు మెయిన్ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే డిపెండెన్సీ ఇష్యూ వస్తుందన్నమాట. ఇప్పుడు పైథాన్ అనేది ప్రొప్రైటరీ లాంగ్వేజ్ కాదు కదా! ఇప్పుడు జావా అనేది ఒక ఆర్గనైజేషన్ ఓన్ చేసుకోండి. పైథాన్ అనేది ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్ అన్నప్పుడు ఎవరైనా సరే ఒక లైబ్రరీ క్రియేట్ చేయొచ్చు. చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడ లాంగ్చైన్ టార్చ్ ఉందనుకోండి. టార్చ్ కాకుండా ఇప్పుడు లాంగ్చైన్ ఉందనుకోండి. ట్రాన్స్‌ఫార్మర్స్ లైబ్రరీ ఉందనుకోండి. ట్రాన్స్‌ఫార్మర్ లైబ్రరీ ఇంటర్నల్‌గా అంటే వేరే లైబ్రరీస్ యూజ్ చేస్తుండొచ్చు. అక్కడ ఏమన్నా మోడిఫికేషన్ జరిగిందనుకోండి. ఈ లైబ్రరీ ఎఫెక్ట్ అవుతుంది. సో వర్షన్స్ ఆ డిపెండెన్సీ ఇష్యూ ఇప్పటికే ఉంది. అఫ్‌కోర్స్ మనకి మంచి ప్యాకేజ్ మేనేజ్ ఇప్పుడు మార్కెట్‌లో ఉంది. ఇంతకుముందు ఆ విధంగా కూడా ఉండేది కాదు. యూవీ ప్యాకేజ్ మేనేజర్ అని చెప్పేసి ఒకటి ఉంది. అది మనం ఎక్కువగా యూజ్ చేస్తాం ఈ పర్టిక్యులర్ కోర్స్‌లో. అది ఏం చేస్తుందంటే ఏదైనా సరే మల్టిపుల్ డిపెండెన్సీ ఆ లైబ్రరీ మనం ఇన్‌స్టాల్ చేసే లైబ్రరీకి డిపెండెన్సీ ఏమన్నా ఉన్నట్లయితే అది ఆటోమేటిక్‌గా ఫైండ్ ఔట్ చేసి ఏ వర్షన్ సూట్ అవుతుందో అది ఇన్‌స్టాల్ చేస్తుంది. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌లో ఇవన్నీ కూడా లైబ్రరీస్ యూజ్ చేస్తున్నాం. ఇవే కాకుండా ఇంకా ఈ లైబ్రరీస్ ఏదైనా సరే వేరే లైబ్రరీ మీద డిపెండ్ అయి ఉన్నాయంటే ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ అవుతుందన్నమాట. అదే ప్రోగ్రామింగ్ ఇంటెన్సివ్ కోర్స్ అన్నమాట ఇది. అది మెయిన్‌గా మీరు ప్రాసెస్ ఫ్లో మీద ఫోకస్ చేయాలి. ప్రతి ఒక్క లైన్ బై లైన్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. పైథాన్ తెలియాల్సిన అవసరం లేదు కానీ వేరే ఏ లాంగ్వేజ్ తెలిసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసినా కూడా మీకు ఓకే. వర్క్ అవుతుంది. అట్‌లీస్ట్ ఇప్పుడు కోడ్ రాసినప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు అర్థం చేసుకునే సిట్యుయేషన్ పరిస్థితిలో ఉంటే సరిపోతుంది. తర్వాత నంపై, పాండాస్ ఇవన్నీ కూడా డేటా అనాలిసిస్ కోసం. మ్యాట్‌ప్లాట్‌లిబ్, సీబార్న్ లైబ్రరీస్ ఇవన్నీ కూడా లైబ్రరీస్ అంటే. మ్యాట్‌ప్లాట్‌లిబ్, సీబార్న్ అనేది విజువలైజేషన్ డేటా విజువలైజేషన్ కోసం. మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ అంటే అనేది మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఎక్కువ హెవీగా యూజ్ చేస్తూ ఉంటాం. రైట్? కాకపోతే ఇప్పుడు మీకు జస్ట్ మీకు ఓవర్‌వ్యూ ఇవ్వడం కోసం ఎలాగ మీకు ప్రొవైడ్ చేస్తాం కంటెంట్ అనే దానికి. ఇప్పుడు మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ తీసుకుందాం. సో ఈ విధంగా ప్రాపర్‌గా నోట్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు అవుట్‌లేయర్ అనుకోండి. అసలు అవుట్‌లేయర్ ఎలా వర్క్ అవుతుంది? దాని ఇంటర్నల్ మెకానిజం ఏంటి? ఎలా కాలిక్యులేట్ చేస్తాం? ఆఫ్‌కోర్స్ మనం మాన్యుయల్‌గా కాలిక్యులేట్ చేయం. ప్రోగ్రామాటిక్‌గా రాస్తాం మనం. కాకపోతే కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు మాన్యుయల్‌గా ఇలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు మ్యాథమెటిక్స్‌లో మనం ఏ కాన్సెప్ట్ తెలుసుకోవాలి జనరేటివ్ లేదా ఇన్ జనరల్ ఏమేమి తెలుసుకోవాలి? స్టాటిస్టిక్స్‌లో మనం ఏం తెలుసుకోవాలి? ఈ కాన్సెప్ట్స్ మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రీ రిక్విజిట్ అనేది కాదు ఈ కోర్స్ స్టార్ట్ చేయడానికి. సో ఆ టాపిక్స్ కూడా కవర్ అవుతాయి. అంతేకాకుండా ఈ కోర్స్ ద్వారా మీకు అడ్వాంటేజ్ ఏంటంటే 2 ఇయర్స్ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ఏ విధంగా వస్తుందంటే ఇలాంటి ప్రొడక్ట్స్ మేము ఎండ్ టు ఎండ్ ప్రొవైడ్ చేస్తాం. మీ ప్రొడక్షన్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది జనరేటివ్ రిలేటెడ్ ఇది. ఎల్ఎల్ఎం మోడల్‌కి సంబంధించింది. అదే మెషిన్ లెర్నింగ్ వచ్చేసరికి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. బైనరీ క్లాసిఫికేషన్ అనుకోండి. ఇలా స్క్రిప్ట్ మీకు డీటెయిల్‌గా ప్రొవైడ్ చేస్తాం. జస్ట్ ఈ పర్టిక్యులర్ టెంప్లేట్ ఏ విధంగా క్రియేట్ చేసామంటే కేవలం ఫస్ట్ బ్లాక్‌లో మీరు మోడిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఆఫ్‌కోర్స్ మన కస్టమైజేషన్స్ అనేవి ఆబ్వియస్లీ మనం ఈ కోడ్ అర్థం చేసుకోవాలి. ఆ కోడ్ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉంటుంది. ఆబ్వియస్లీ కస్టమైజేషన్ ఉన్నప్పుడు లేదా బగ్స్ ఏమైనా వచ్చినప్పుడు మన ఓన్‌గా మనం సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే మాక్సిమం ఎఫర్ట్ అనేది ఈ టెంప్లేట్ ఫార్మ్‌లో ఆ విధంగా మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఆ విధంగా మీకు 2 ఇయర్స్ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది ఈ కోర్స్ ద్వారా. ఈ కోర్స్ మీకు 2-3 మంత్స్ కోర్స్ ఉంటుందండి. అరౌండ్ 60 అవర్స్ ఉంటుంది. 60-70 అవర్స్ ఉంటుంది. పర్ డే 1 అవర్ ఉంటుంది. 8 AM to 9 AM. మాక్సిమం ఒక 1.5 అవర్ అంటే 8 to 9:30 వరకు ఎక్స్‌టెండ్ అవ్వచ్చు. 9:30 వరకు ఎక్స్‌టెండ్ అవ్వచ్చు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉంటుంది. తెలుగులో ఉంటుంది. ఒకవేళ ఇంగ్లీష్ మోడ్‌లో అయినట్లయితే మేము డెలివర్ చేస్తాం. అది వెంకట్ గారిని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. సాటర్‌డే, సండే సెషన్స్ అనేవి ఉండవు జనరల్‌గా. కొన్నిసార్లు ఏంటంటే సాటర్‌డే, సండే వీకెండ్స్‌లో మనం సెషన్ తీసుకుంటాం. అది ముందరే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. అవి మాక్సిమం 3-4 సెషన్స్ ఉంటాయి ఓవరాల్ కోర్స్‌లో. ఓకేనా? అండ్ ఓకే. ఇంతవరకు ఏమైనా క్వెషన్స్ ఏమైనా ఉన్నాయా? నాకు ఒక క్వెషన్ ఉందండి. దామోదర్ గారు. చెప్పండి. సో ఇప్పుడు మీరు ఈ కోడ్ షేర్ చేస్తా అన్నారు కదా! సో అది ఏ కైండ్ ఆఫ్ అప్లికేషన్ అండి? అది రాగా లేకపోతే చాట్ బోట్ లాగా ఉంటుందా? లేకపోతే
ఏ కైండ్ ఆఫ్ అప్లికేషన్ అది? ర్యాగ్ ఉంటుంది. నార్మల్‌గా ఏపీఐ సింపుల్ ఏపీఐని జనరేట్ చేసుకోవడం కూడా ఉంటుంది. మీకు ఇక్కడ జస్ట్ కంటెంట్ చూపించడం కోసం ర్యాగ్ బేస్ ఉన్నాయి కూడా ఉన్నాయి. ఒక ప్రాజెక్ట్ అప్లోడ్ చేశాను ఇక్కడ. రైట్. సో ఇక్కడ ఇక్కడ ఉంది కదా, ఈ డాక్యుమెంట్ రీడర్ ర్యాగ్ బేస్డ్ అన్నమాట అదే. సో ర్యాగ్ బేస్ Okay. ప్రాజెక్ట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ జనరల్ సింపుల్ ఏపీఐ ఎండ్ పాయింట్స్, అంటే మనం సింపుల్ ఇన్ ద సెన్స్ ఇలాగా ఏపీఐ ఎండ్ పాయింట్ జనరేట్ చేసుకొని డాకరైజ్ చేసి, ఇక్కడ చూస్తే మీకు డాకర్ ఫైల్స్గా ప్రొవైడ్ చేస్తాం. ఆ డాకరైజ్ చేసి దాన్ని ఏ విధంగా మనం క్యూబర్నెటిస్ క్లస్టర్లో డిప్లాయ్ చేసుకుంటాం అన్నది కూడా ఉంటుంది. మీకు జేసన్ ఫార్మాట్లో వస్తుంది. అది వాళ్ళు ఫ్రంట్ ఎండ్ కానీ వెబ్ డెవలపర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏపీఐని పుల్ చేసుకొని రిక్వెస్ట్ పెట్టి లేదా రెస్పాన్స్ వచ్చిన తర్వాత అది ఏ విధంగా ఇంటర్ఫేస్లో ప్రజెంట్ చేయాలనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ కోర్స్ లో మనము ఈ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ దానికి ఈ కోర్స్ కి అన్రిలేటెడ్ కదా? ఫ్రంట్ ఎండ్ లేదా బ్యాక్ ఎండ్ అంటే వెబ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ ఉండదు, జనరేటివ్ మీద మటుకు ఫోకస్ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ Okay. మీకు అంటే ఇంటర్ఫేస్ క్రియేట్ చేయడం కోసం స్ట్రీమ్లైట్స్ యూజ్ చేస్తాం. స్ట్రీమ్లైట్ కానీ గ్రాడియో Yeah, కానీ యూజ్ చేస్తాం, అవి యూజ్ Okay. చేస్తాం. సో మీకు yeah. ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. మీ డెమాన్స్ట్రేషన్ మీకు ఇదే పాయింట్ తీసుకున్నట్లయితే మీకు జస్ట్ మీ ఒకసారి ఎక్స్క్యూట్ చేసి చూపిస్తాను ఎలా అవుట్పుట్ ఉంటుంది అన్నది. ప్రాజెక్ట్స్ ఎక్కడ ఇది కాదు, ప్రాజెక్ట్ ఎక్కడ పెట్టాను. పని చేస్తాను, ఇదే డౌన్లోడ్ చేస్తాను. యా దట్స్ ఫైన్ అండి. ఒకటి ర్యాగ్, ఒకటి ఏపీఐ జనరేషన్, ఇంకొక అదొక ప్రాజెక్ట్. అవును, సో ఈ రెండు ఉంటాయా? ఇంకా వేరే ఏమైనా ఉంటాయా? ఓకే. వేరే అన్నది మనకి ఇవే యూజ్ చేస్తాం. సో జనరల్గా ఏంటంటే మన ఓన్ ఇంటర్ఫేస్ అని క్రియేట్ చేయడం ఉండదు, కాకపోతే డెమాన్స్ట్రేషన్ పర్పస్ కోసం మనం క్రియేట్ చేస్తాం. బట్ మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది అంటే ఈ ఒక సొల్యూషన్ ఏ విధంగా ఏపీఐ ఫామ్లో మన ఎండ్ పాయింట్గా ఇవ్వాలి అనే దాని మీద ఫోకస్ చేస్తాం. అదే రియల్ టైంలో యూజ్ చేసేది మనం అందువల్ల. యా షూర్. ఇంకా వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, టైం అయినా పర్వాలేదు, జస్ట్ మీరు కొంచెం చెప్పండి. యా ఇంకొకటి దీనికి క్లౌడ్ కి సంహౌ రిలేట్ చేసి ఆ కాన్సెప్ట్ ఏమన్నా ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ AWS లో కోడ్ అప్లై చేసి, ఫర్ ఎగ్జాంపుల్ AWS బెడ్ రాక్ కానీ లేకపోతే సేజ్ మేకర్ కానీ అవేమన్నా యూస్ చేస్తారా? ఈ కోర్సులో మీకు క్లౌడ్ కూడా కవర్ అవుతుందండి. ఇప్పుడు కంటెంట్ చూసినట్లయితే మీకు AWS అండ్ అజ్యూర్ కవర్ అవుతుంది. గూగుల్ మేము కవర్ చేయట్లేదు ఈ పర్టికులర్ కోర్సులో. అండ్ మీకు AWSలో వచ్చేసరికి బెడ్ రాక్ కవర్ అవుతుంది, సేజ్ మేకర్ కవర్ అవుతుంది, EKS కవర్ అవుతుంది. EKS ఎలా డిప్లాయ్ చేసుకోవాలని కవర్ అవుతుంది. అజ్యూర్లో వచ్చేసరికి AKS కవర్ అవుతుంది అండ్ ఓపెన్ AI సర్వీస్ కవర్ అవుతుంది. సో అది క్లౌడ్లో. యా షూర్. థ్యాంక్స్ అండి. నేను యాక్చువల్గా మిస్ అయ్యాను. థ్యాంక్స్ అండి. జనరేటివ్ AI కంటెంట్ ఇదంతా కూడా. అండ్ AWS అండ్ అజ్యూర్ ఉంటుంది, బట్ GCP అనేది మేము ఫ్యూచర్లో ఇంక్లూడ్ చేస్తాం. ఆ వీడియోస్ ఏమన్నా రికార్డ్ చేస్తే మీకు అది కూడా షేర్ చేస్తాం. అంటే కోర్స్తోనే ఎండ్ అవ్వదు, ఆ కంటెంట్ కూడా ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మోడిఫికేషన్ స్క్రిప్ట్స్ కానీ అవన్నీ కూడా మీకు అప్ టు డేట్ ఉంటుంది. ఈ విధంగా క్లాస్ రూమ్ లాగా ప్రొవైడ్ చేస్తాం. అంటే గూగుల్ క్లాస్ రూమ్లో ప్రొవైడ్ చేస్తాం. ఈ విధంగా ఉంటుంది. సార్ ఈ జనరేటివ్ AI మీద మార్కెట్ ఎలా ఉంటుంది? జాబ్ మార్కెట్ ఎలా ఉంటుంది? ఇది ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీ కన్వర్జ్ స్టేజ్లో ఉందండి. అంటే అన్ని డొమైన్స్ని జనరేటివ్ AI అంటే రీప్లేస్ చేసే విధంగా ఉంటుంది. ఇంతకుముందు ఏంటంటే డెవాప్స్ ఉండేవాళ్ళు, లేదా వెబ్ డెవలపర్స్ ఉండేవాళ్ళు, రైట్, సీక్వల్ డెవలపర్స్ ఉండేవాళ్ళు, సీక్వల్ DBS ఉండేవాళ్ళు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, సిస్టమ్ అడ్మిన్ ఉండేవాళ్ళు. ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే జస్ట్ హార్డ్వేర్ మేనేజ్ చేయడం కోసం సిస్టమ్ అడ్మిన్స్ ఉంటారు, రైట్, IT అడ్మిన్స్ ఉంటారు, ప్లస్ జనరేటివ్ AI సొల్యూషన్ బేస్డ్ ఎండ్ టు ఎండ్
డెవలప్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే మీకు ఒక రిక్వైర్మెంట్ ఇస్తే ఎండ్ టు ఎండ్ మీరే మొత్తం ప్రాసెస్ ఫ్లో అనేది మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఏమన్నా తెలియకపోతే ప్రాసెస్ ఫ్లో అనేది జనరేటివ్ సొల్యూషన్ యూజ్ చేసుకొని తెలుసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను ఎల్ఎం స్టూడియో అని ఒకటి ఉంది ఇక్కడ, రైట్? నేను డైరెక్ట్గా మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది ఒక మోడల్ ఆల్రెడీ ఉండాలి నాకు ఇక్కడ, నేను ప్లగిన్ చేస్తాను. జస్ట్ ఇప్పుడు డీప్సీక్ కోడర్ ఉంది, లేదా వేరే మోడల్ ఏదన్నా ఉంటే బెటర్ పని చేస్తాను. కొన్ని మోడల్స్ ఉన్నాయి, ఓలామా మోడల్స్ అనేవి. రన్ i4 లేటెస్ట్ రైట్ టర్మినల్ రన్ చేస్తున్నాను గ్రాఫ్. ఇక్కడ దీంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే మోడల్ నేను యూజ్ చేయాలి. ఇక్కడ కోడ్ బేస్ బట్టి నేను ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను. కావాలంటే మోడల్స్ మనం ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇలాంటి టూల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక 2 రకాల టూల్స్ ఉంటాయి జనరల్గా. ఒకటి GUI బేస్డ్ ఉంటుంది, ఇంకోటి టర్మినల్ బేస్డ్ ఉంటుంది. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మన సిస్టమ్, మనకి ఇచ్చే సిస్టమ్ కంప్లీట్గా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ తీస్తుంటారు. ఎందుకంటే అటాకింగ్ సర్ఫేస్ ఏరియా తగ్గించడం కోసం. ఎథికల్ హ్యాకింగ్ జరుగుతుంటారు కదా, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, మిషన్స్ ఉంటాయి కదా, వాటిని ఈజీగా హ్యాక్ చేయొచ్చు కంపేర్ టు కంప్లీట్గా టర్మినల్ బేస్డ్ ఉన్నప్పుడు. సో అందువల్ల ఏం చేస్తారంటే కంప్లీట్గా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ తీస్తారు. లినక్స్ ఓఎస్ ఎక్కువగా ఉంటాయి. అప్పుడు మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఎయిడర్ అని ఒక ఆప్షన్ ఉంది. అదే ఇప్పుడు ఉన్న వాటిలో టర్మినల్ బేస్డ్ మీకు అది బెటర్ ఆల్టర్నేటివ్ అనమాట, అంటే గుడ్ ఆప్షన్. అది మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలని కూడా ఉంటుంది. లేదా ఇలాంటి టూల్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, లేదా రియల్ టైంలో మనం ఏపీఎస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అవి కూడా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మోడల్ లోడ్ అవుతుంది. నా సిస్టమ్ వచ్చేసరికి అరౌండ్, ఈ మోడల్ సైజ్ ఎంత, అరౌండ్ 9 GB కదా, 9 GB. సో నా సిస్టమ్ వచ్చేసరికి ఇప్పుడు 12 GB ఉంది కాబట్టి అండ్ ఇప్పుడు లోడ్ అయింది ఆల్మోస్ట్ ఇక్కడ. ఓకే, జీపీయూస్ ఉండాలి కాకపోతే దీనికి ఇలాంటి మోడల్స్ లోడ్ చేయాలంటే నార్మల్ CPU ద్వారా మనకి. ఓకే, ఇప్పుడు ప్రాంప్ట్ అడుగుతుంది, లెట్స్ టేక్ ఇప్పుడు వాట్ ఈస్ జనరేటివ్, నాకు తెలియదు, జస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, రెస్పాన్స్ ఇస్తుంది. సో మనకి సొల్యూషన్ ఏ విధంగా అనేది క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇదే ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, అది క్యారెక్టర్ బేస్డ్ అయి ఉండొచ్చు, గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ అయి ఉండొచ్చు, ఏపీ ద్వారా ఎక్స్పోజ్ చేయొచ్చు వేరే వాళ్ళు యూజ్ చేసుకోవడం కోసం, ఏ విధంగా ఉండొచ్చు. క్లియర్? యా క్లియర్ అండి. ఇంకా వేరే ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా అడగండి. మన ఆ ఇమేజ్, డాకర్ ఇమేజ్ని ఏ విధంగా సెక్యూర్గా స్టోర్ చేస్తాం, అదే AWS వచ్చేసరికి ECR అంటే ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ అంటాం, అదే అజూర్ వచ్చేసరికి అజూర్ కంటైనర్ రిజిస్ట్రీ అంటాం. మనం వెక్టర్స్ని ఏమైనా స్టోర్ చేసుకోవాలనుకున్నట్టయితే మీకు కాస్మోస్ లేదా డైనమోడిబి యూజ్ చేస్తాం. అజూర్ వచ్చేసరికి కాస్మోస్, అదే AWS వచ్చేసరికి డైనమోడిబి యూజ్ చేస్తాం వెక్టర్స్ని స్టోర్ చేసుకోవడం కోసం. ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు రెగ్యులర్ RDBMS కూడా మీకు వెక్టర్ స్టోర్ చేసే విధంగా వాళ్ళు ఆప్షన్స్ ఇస్తున్నారు. మన ఇక్కడ ఒక కంప్లీట్గా లోకల్ మిషన్లో ఎలాగ డెమాన్స్ట్రేషన్ చేయాలి అంటే డెమాన్స్ట్రేషన్ కూడా ఉంటుంది మీకు. ఇది ప్రోడక్ట్ మేము మొన్న ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అది సరే, డేటాబేస్ డిలీట్ చేశాను, బట్ మీకు ఇక్కడ MongoDBలో మనకి ఏ విధంగా అది చంక్స్గా డివైడ్ అయ్యి స్టోర్ అవుతుంది, అది వెక్టర్స్ ఏ విధంగా స్టోర్ చేసుకుంటుందని మీకు లైవ్గా చూపిస్తాను. ర్యాగ్ అనేది మెయిన్గా ఈ వెక్టర్ డేటాబేస్ మీద ఎక్కువగా అరౌండ్ తిరుగుతూ ఉంటుంది అనమాట. రైట్? ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? జస్ట్ మీకు ఓవర్వ్యూ, జస్ట్ నేను కంటెంట్ ఓవర్వ్యూ ఇచ్చాను. డీటెయిల్ కంటెంట్ కోసం మీరు ఈ PDF యాక్సెస్ చేసుకోవచ్చు. VLR ట్రైనింగ్ అని చెప్పి మీరు ఆన్లైన్ సెర్చ్ చేయండి. VLRtraining.in కాదు, VLRtraining.com అని ఉంటుంది ఇక్కడ. ఇది ముందు కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ జనరేటివ్ ఏమి ఉంది, సో జనరేటివ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఆ కంటెంట్ కనిపిస్తుంది. ఇక్కడ ఉంది కదా, NumPy, డిజిటల్ కంటెంట్, Pandas, Matplotlib. సో ఇది ఏమైనా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇక్కడే మీ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ ఉంది కదా, 9985269518.
వెంకట్ గారు కాంటాక్ట్ అయ్యారు అనుకుంటాను, మీకు ఆల్రెడీ వాట్సాప్లో ఉన్నారు అనుకుంటాను. డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి, లేకపోతే ఈ నెంబర్ తెలియని వాళ్ళు ఇక్కడ ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకే, ఇంకా వేరే ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా అడగండి. కంటెంట్ గురించి ఇంకా మీకు ఏమైనా స్పెసిఫిక్గా మీకు కవర్ అవ్వలేనిది ఏదైనా ఉంది అనిపిస్తే అడగచ్చు. కవర్ ఆన్ టాపిక్ అంటే ఏం లేదు ఇక్కడ. జనరేటివ్ వరకు మీకు 3 monthsలో ప్రొడక్షన్లో ఇలా అంటే యూజ్ చేసుకునే విధంగా ప్రోడక్ట్స్ డ్రాఫ్ట్ చేశాం కాబట్టి మీకు ఖచ్చితంగా ఇది ప్రాక్టికల్. అదే సార్ ఇప్పుడు క్లాస్ లో ఉన్న ఇప్పుడు వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ పర్సన్స్, నాకు తెలిసి నేను ఒక్కడిని ఫ్రెషర్ అనుకుంటా. మరి ఇది నాకు ఓకే, సూటబుల్ అవుతుందా సార్ జనరేటివ్ ఏఐ? మీరు ఐటీ ఇండస్ట్రీలో వెళ్ళాలనుకుంటున్నారా? ఎస్ సార్. సో ఐటీ ఇండస్ట్రీలో ఇప్పుడు మీరు జనరేటివ్ ఏఐ లేకుండా ఫ్యూచర్లో సర్వే అవ్వడం కష్టం సార్. ఒకటి మీరు హార్డ్వేర్ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయండి, లేదా జనరేటివ్ ఏఐతో పాటు ఏదైనా టెక్ స్టాక్ నేర్చుకోవాలి, అలా ఉంటుంది. జనరేటివ్ ఏఐ ప్యూర్గా జనరేటివ్ ఏఐ డెవలపర్స్ ఉంటే ఇంకా బెటర్. సో అది నా సజెషన్. అంటే మా ఫ్రెషర్స్ కి ఇప్పుడు ఏదన్నా ఐటీ జాబ్స్ లో వాళ్ళు ఎట్లా అడుగుతున్నారు అంటే మన రెజ్యూమ్ చూడట్లేదు, జస్ట్ ఇంకా వాళ్ళు అన్ని లాంగ్వేజ్ బేసిక్స్ అడుగుతున్నారు అట్లా. మీరు ఫ్రెషర్స్ కి ఏ ప్రాజెక్ట్ చేశారు, నాకు ఏ ప్రాజెక్ట్స్ ఎక్స్పోజర్ ఉందని ఆ విధంగా మీరు ఫోకస్ చేసుకుని చెప్పగలిగితే వాళ్ళు బేసిక్ క్వశ్చన్ అడగచ్చు, ఆబ్వియస్లీ మీరు ఆన్సర్ చేస్తారు, కానీ మీ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటారు వాళ్ళు. అంటే అది క్రాక్ అంటే త్రూ అవ్వగలరా లేదా అని ఉంటుంది. సో మీ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేయండి, అప్పుడు అది ఈజీ క్రాక్ చేయొచ్చు. మీరు బేసిక్ క్వశ్చన్ ఆన్సర్ చేయకపోయినా పర్వాలేదు, ప్రాజెక్ట్స్ మీద ఎక్స్పోజర్ ఉంటే నీ ప్రాజెక్ట్స్ చేశాను, నాకు ఐడియా ఉంది, నేను ఈ విధంగా రియల్ టైంలో సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేయగలిగిన విధంగా చెప్పుకోగలిగితే యూ కెన్ ఈజీలీ క్రాక్ త్రూ. ఓకే. బట్ జనరేటివ్ అనేది ఒక ఆప్షన్ కాదు, ఒకవేళ సాఫ్ట్వేర్ని మీరు చూస్ చేసుకోవాలన్నట్లయితే. లేదు, ఆల్టర్నేటివ్ ఏంటంటే హార్డ్వేర్ ఈ పార్ట్ ఉంటుంది కదా, ఈ అడ్మిన్ పార్ట్ అంతా కూడా సపరేట్గా ఉంటుంది. ఇంకా వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అసలు కంటెంట్ కూడా మీకు చెప్పాను కదా నేను దాంట్లో వెబ్సైట్లో, ఒకసారి చూడండి. వెంకట్ గారిని కాంటాక్ట్ అవ్వండి, పీడిఎఫ్ ఫార్మాట్ పంపిస్తాం. రేపు సేమ్ లింక్ అండి జాయిన్ అవ్వండి. సేమ్ లింక్ 2 to 3 సెక్షన్స్ సేమ్ లింక్ ఉంటుంది. ఓకే అండి. ఓకే, ఇంకా వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేకపోతే లాగ్ ఆఫ్ అయిపోవచ్చు. వన్ క్వశ్చన్ అండి, లాస్ట్ క్వశ్చన్. ఈ పైథాన్ స్క్రాచ్ నుంచి లెట్స్ ఇప్పుడు మీరు పాండాస్ నంపి అది స్టార్ట్ చేస్తున్నారు కదా, సో అది ఎంతవరకు వెళ్తారు? అంత డీప్ కి వెళ్తారా, లేకపోతే అది నిజంగా అవసరమా అని నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఖచ్చితంగా అవసరమైనప్పుడు మట్టుకే మేము అది అవసరమైతేనే కంటెంట్ లో ఇంక్లూడ్ చేస్తాం. మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కూడా అంత కంప్లీట్ గా ఉండదు, అవసరం ఏఐకి ఎంత అవసరమో అంత ఎక్స్ప్లెయిన్ ఉంటుంది. పైథాన్ వచ్చేసరికి అరౌండ్ 4 to 5 సెషన్స్ పడుతుందండి.
మీకు నంపై ఓకే. వచ్చేసరికి 1 or 2 సెషన్స్ పడుతుంది. పాండాస్ అగైన్ 4 to 5 సెషన్స్ ఉంటుంది. మ్యాట్లాబ్లిక్ C1 1 or 2 సెషన్స్ ఉంటుంది మాక్సిమం. తర్వాత మిషన్ లెర్నింగ్ ఇంటర్నల్స్ వచ్చేసరికి అరౌండ్ 5 to 6 సెషన్స్ పడుతుంది. డీప్ లెర్నింగ్ అరౌండ్ 4 to 5 సెషన్స్ పడుతుంది. అండ్ జనరేటివ్ మిగతా అంతా కూడా జనరేటివ్ అలాగా. ఓకే. 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 యాహ్! థాంక్ సో యూ సార్. నెంబర్ ఆఫ్ సెషన్ బట్టి మీరు జడ్జ్ చేయొచ్చు ఎంత డెప్త్ గా వెళ్తాం అన్నది. ఓకే. ఓకే. యాహ్! వేరే ఏమైనా క్వశ్చన్స్ థాంక్స్ ఉన్నాయా? అండి. యాహ్! లేవండి. యాహ్! థాంక్స్ అండి. యాహ్! నేను లాగ్ ఆఫ్ వెల్కమ్. అవుతాను. యాహ్! బై. ఓకే, రేపు జాయిన్ అవ్వండి సేమ్. థ్యాంక్స్. యాహ్! చూస్తానండి. యాహ్! షూర్. యాహ్!